మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించండి దేవా. మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించండుగా. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదాని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము ఎపిఫనియాలు అని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఎపిఫనియాలోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఏడ్చువారితో ఏడ్వుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ మనము దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, అనగా మంచితో చెడును జయించగలిగిన స్థితి ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు. అంటే మంచి అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశము. చెడు అనగా మానవునిలో కలిగే ఇహ సంబంధమైన కోరికలు, ఆలోచనలు, తలంపులు. కాబట్టి ఇక్కడ పౌలు తాను రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఏడ్చువారితో ఏడుగుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి నుడి అంటున్నాడు. ఒకరి కష్టాల్లో, ఒకరి బాధల్లో వారికి సహాయంగా ఉంటూ, వారిని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, వారి యందు మీ ప్రేమను, ప్రభు ప్రేమను కనుపరచు వారై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం క్రీస్తు ప్రేమకు తగిన వారముగా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మన మరణం నుండి రక్షింపబడడానికి ఈ లోకానికి ఆయన వచ్చి మనందరి నిమిత్తము ఆయన మరణించి తన రక్తాన్ని చిందించి ఆయన నీతిని మనకి ధరింపజేశాడు. కాబట్టి ఇక్కడ కష్ట సుఖాలలో ప్రభువుని కలిగిన వారిగా ఉండాలి. అందుకనే పౌలు అన్నమాట, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి అంటున్నాడు. అంటే హృదయంతరంగలరిగిన దేవుని యందు, హృదయ ఆలోచనల యందు, తలంపుల యందు ప్రభు యొక్క మాట చేత ముందుకు కొనసాగు వారై ఉండాలి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి అంటున్నాడు. అంటే క్రీస్తునకు కలిగవలసిన మహిమను చెల్లిస్తూ ఈ లోకములో మన స్థితి దేవుడు మనకు అనుగ్రహించజేసిన దాన్ని బట్టే ఉండాలి తప్ప దేవుని యొక్క ఉద్దేశాన్ని కాకుండా ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి మనం హెచ్చిపోకుండానట్లు క్రీస్తు యొక్క ప్రేమలో తగ్గిన వారమై ఉండాలి. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి అంటున్నాడు. మనము దేవుని ఎదుట మన స్థితిగతులను, మన బ్రతుకులను సరిచేసుకోగలిగితే ఆయన మనలను హెచ్చించువాడు. ఆయన యందు మనం ఉండే ఆ యొక్క ఉన్నతమైన ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతూ మీకు మీరే బుద్ధిమంతులని కొనవద్దు అంటున్నాడు. అంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందు గుప్తమైనవి. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి మనము లోబడిన వారమై వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యం మనలను జీవింపజేసేది, బ్రతికింపజేసేది. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మహిమలో ఆ ఉన్నతమైన ఉద్దేశాలతో మనము జీవించువారమై ఉండాలి. కాబట్టి హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై మీకు మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు అంటున్నాడు. అంటే ఒకవేళ నీకెవరైనా కీడు చేస్తున్నప్పుడు ప్రతి కీడు చేయాలన్న ఆలోచన నీలో నుండి తొలగించుకొని ఆ కీడు చేసిన వాని నిమిత్తము
నీవు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుష్యులందరూ దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి అంటున్నాడు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనది అంటే నీవు దేవుని యందు ఏదైతే కలిగి ఉన్నావో, దేవుని ద్వారా నీవేదైతే పొందుకున్నావో, ఆ పొందుకున్న ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులకు కలుగజేసే రీతిగా నీ మట్టికే నీవు ప్రభువులో కాక రక్షింపబడ్డ నీవు ఆ రక్షణ కార్యాన్ని ఇతరులకు అందిస్తూ వారిలో కూడా ప్రభువునందు ఆనందించు వారిగా, సంతోషించు వారిగా, వారిని విశ్వాసంలోనికి నడిపించువాడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కీడుకు ప్రతి కీడవనికి చెయ్యొద్దంటే నీవు అపవాదికి చోటు యొక్క ఆత్మయందు నిలిచి దేవుని యొక్క మాటల చేత నీవు జీవిస్తూ మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు అంటున్నాడు. నీకు కలిగిన గొప్ప రక్షణ అందరూ కూడా కలిగి ఉండాలని, నీవు పొందుకుంటున్న యొక్క నిత్య జీవము అందరూ పొందుకోవాలన్న ఉద్దేశాన్ని నీవు కలిగి ఉండాలని పౌలు ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఆయన సమాధానాధిపతిగా ఉన్నాడు కాబట్టి ప్రభువును కలిగిన నీవు అట్టి సమాధానాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంటే నీవు దేవుని యందు నిలిచి ఉన్నావని, నీవు దేవునితో జీవిస్తున్నావనే విషయాన్ని నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి తెలుపబడుతుందనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకని శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడి అంటున్నాడు. ఆయన సమాధానాన్ని నీవు కలిగి ఉంటే ఆ సమాధానం నిన్ను ఆయన ఎదుట నిలవబెట్టేదిగా, నిన్ను ఆయనతో పాటు నడిపించేది ఉన్నది. కాబట్టి ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చు కొనుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ పక్షాన యుద్ధం చేసేవాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి నీ యుద్ధ పోరాటంలో నీవు దేవుని యొక్క ఉద్దేశాలకి నువ్వు చోటియ్యాలి. నీ పట్ల ఆయన చేయబోయే ఆ యుద్ధానికి ఆయనే ఆ వ్యక్తిని, అపవాదిని జయించగలిగిన శక్తిమంతుడైన విషయాన్ని వెరిగి ఈ పోరాటములో నీవు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు నీ పక్షాన ఆయన యుద్ధము చేయువాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక అంటున్నాడు. అంటే ఏంటి? నీ ఆలోచన చేత, తలంపుల చేత ప్రవర్తించక క్రీస్తు ప్రేమను బట్టి ఏమై ఉండాలంట? దేవుని ఉగ్రత కూర్చోటియుడి అంటున్నాడు. అంటే ఆయనకు నువ్వు చోటిచ్చినప్పుడు, ప్రభువా అపవాదిని జయించడానికి నీ కృప నాపై నుంచుమని నీవు అడిగినప్పుడు నీ పక్షాన ఆయన యుద్ధము చేయవాడై ఉన్నాడు. కాబట్టి పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడింది. అంటే నీకు ప్రతిఫలము ప్రభువు నుంచి కావాలి కాబట్టి, నీ శత్రువు నుండి నీవు విజయాన్ని పొందుకోవాలి కాబట్టి, నీ శత్రువు నుండి నీకు విడుదల కావాలి కాబట్టి, నీ దేవుడైన యెహోవా యొద్ద నీవు ఆశ్రయించిన ఆశ్రయం ఏదైతే ఉందో అది నేను నిత్య జీవానికి, నిత్య మహిమకు నడిపించేది. ఆయన నీ పక్షాన యుద్ధము చేసి నీ పక్షాన ఆయన పోరాడువాడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు దానిని విడిచిపెట్టమని ప్రభువు యొక్క పనిని బట్టి పౌలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయదు అంటున్నాడు. శత్రువుకి ఆహారం పెట్టే రీతిలో ఉండాలి. అంటే నీవు ఏదైతే భుజిస్తున్నావో, ఏదైతే కలిగి ఉన్నావో, ఏ ఆహారం అంటే ఇది శారీరకమైనది కాదు, జీవాహారము, వాక్య సంబంధమైనది. ఆయన శరీరము మనకు ఆహారముగాను, ఆయన రక్తము మనకు పానముగాను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శరీరమును బట్టి, క్రీస్తు రక్తమును బట్టి మనము జీవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోక, ఇహ సంబంధమైన ఆహార విషయాలు కాదు గాని పర సంబంధమైన వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన తన వాక్యము చేత మనలను పోషింపజేసి, జీవింపజేసి మనకు కావలసిన వాటిని అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి ఆ ఆహారాన్ని, ఆ భోజనాన్ని వారికి నీవు
పెట్టమని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, కాబట్టి నీ శత్రువుకు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుమంటే అతనిలో ఉన్న ఆ యొక్క శత్రుత్వాన్ని తగ్గించి దేవుడు నీకు అనుగ్రహించిన నీ ప్రేమ కలిగిన దేవుని మాటల చేత నువ్వు ప్రేమించి తెలియజేస్తున్నప్పుడు ఆ మాటల చేత అతడు రక్షింపబడి జీవాహారము పొందుకున్న వాడవై జీవించువాడే తనలో ఉన్న శత్రుత్వాన్ని విడిచివాడై ఉంటాడు. కాబట్టి దప్పికొని ఉంటే దాహమేమో అంటున్నాడు. అంటే అతనిలో ఉన్న ప్రతి విధమైన స్థితిని నువ్వు మార్చగలిగిన స్థితి ప్రభువు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తము చేత కడగబడ్డ నీవు ఆయన రక్తములో అతనిని కడిగే రీతిగా నీ ఉండాలి. అంటే నీ యొక్క ఆలోచనలో తలంపులలో నీ ప్రేమ పరిపూర్ణతతోనూ పరిశుద్ధతతోనూ నీతితోనూ సత్యముతోనూ యథార్థతతోనూ నిండినదై ఉండాలి. ఆ విధంగా నీవు చేయగలిగితే పౌలు సెలవిచ్చినట్లుగా నీ యొక్క ప్రతి కదలికలో ఆయన నీ యందు తన ఉన్నతమైన స్థితిని ఉంచువాడై ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొనుంటే దాహమునకు అలాగు చేట అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయదు అంటున్నాడు. అంటే అతనిలో ఉన్న పాపమంతా తొలగించి దేవుని యొక్క మహిమ చేత అతడు నింపబడి ఆ ఉన్నతమైన స్థితిలో నీతో పాటు అతడు నివసించి వాడై ఉంటాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కీడు వలన జయింపబడక మేలు చేత ఆ కీడును జయించుడి అంటున్నాడు. నీవు పొందుకున్న మేలు ఏదైతే ఉందో ఆ మేలు నీ పొరుగువాడు కూడా పొందుకోవాలి. నీ కలిగి ఉన్న రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ ఇతరులు కలిగి ఉండాలి. నీవు పొందుకునే ఆ యొక్క నిత్య జీవం ఏదైతే ఉందో ఆ నిత్య జీవం అందరూ కలిగి ఉండాలని నీ హృదయం అందునో ప్రవర్తన అందునో నీవు అట్టి రీతిగా జీవించినట్లయితే ఆనాడు పౌలు రోమా సంఘానికి ఈ పత్రిక రాస్తూ నేడు సార్వత్రిక సంఘానికి కూడా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి హృదయమందును ప్రవర్తన యందును దేవుని యొక్క ప్రేమ చేత ఆయన మనకు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన స్థితిలో ఆయనతో సదాకాలము జీవించువారమై ప్రతిదానికి అంటే మంచితో చెడును జయించగలిగిన స్థితి ఆ వాక్యమై ఉన్నదాన్ని ఆ వాక్యానుసారంగా జీవించవలసి ఉన్నదని ఉదయకాల సమయమున పరిశుధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన మాలో ఉన్న చెడును మాలో ఉన్న పాపమును నీ వాక్యము చేత సరిచేసుకోగలిగి నీ వాక్యానుసారంగా జీవించగలిగి నీ నిత్య జీవంలో ప్రవేశించగలిగిన కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయనా మేము ఏదైతే నీ ద్వారా పొందుకున్నామో కలిగి ఉన్నామో అది అనేకులకు అందించేవారిగా అనేకులకు దానిని తెలియజేసేవారిగా అనేకులను నీ ప్రేమయందు నిలిపజేసే స్థితి మాకు దయచేసినందుకు వందనాలు. కాబట్టి నాయనా నిన్ను కలిగి ఉండుటయు నేను ఎరిగి ఉండుటయు నీ యందు జీవించుటయు అది నిత్య రాజ్యములోనికి మమ్మల్ని నడిపించేదై ఉన్నది. కాబట్టి నాయన మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగిన నీ అమూల్యమైన మాటల చేత ఆనాడు పౌలు రోమా సంఘానికి తెలియజేసినట్లుగా ప్రభువా, ఎవరైతే నాయన ఆకలి కలిగి ఉన్నారో, ఎవరైతే అనాథలై ఉన్నారో, ఎవరైతే ఆశ్రయం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ నాయన నీ ప్రేమ కలిగిన మాటల చేత నీ వాక్యము చేత వారి హృదయాలను సరిచేసి వారిని నీ నిత్యరాజ్యంలోనికి నడిపించగల స్థితి మా అందరికీ దయచేయండి. మేము బలహీనలం ప్రభువా, మమ్మల్ని బలపరచు. అయ్యా మేము రోగులం ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచు. నీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యమును దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఈ దిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపనించండి. రేపటి సభాతి కొరకు నేటి నుంచే మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యము చేత నీ ఆత్మ చేత నిరంతరము నీతో జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినానేడు మాకు దయచేయం. మనలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.